మధ్యాహ్నానికి మా ఇంటికి నేను వచ్చేసాను. 3 రోజుల తర్వాత కాబోలు సాయంత్రం టీ తాగుతున్నాను. అప్పటికే పోయి 10 రోజులు దాటినట్టుంది. ఉన్నారా అండి? గేట్ దగ్గర చప్పుడు చేస్తున్నారు ఎవరో. వాకిట్లోకి వచ్చాను. రామేశం గారు, రండి రండి అని ఆహ్వానించాను. ఈ మధ్య వచ్చాను, మీరు లేరుట. ఒక ఆట వేద్దామా? సలక్షణంగా అంటూనే చెస్ బోర్డు, కాయిన్స్ తెప్పించాను. అవన్నీ ఆయన సర్దుతున్నారు. ఆయన వెంకే చూస్తున్నాను నేను. రామేశం గారి పరిచయం చాలా తమాషాగా జరిగింది నాకు. బాబుగారు అని ఒకరోజు పొద్దున్నే పిలుపు వినిపించింది. చూద్దును కదా, నీర్కావి పంచ, విభూతి రేఖలు, పిలక, ఆజానుబహుడైన మనిషి సాక్షాత్తు శివుళ్ళ ఉన్నాడు. చేతిలో పూలపుట్ట. ఏం కావాలి మీకు? రండి అన్నాను. ఏం లేదు, ఇవాళ మా ఇంట్లో దేవి పూజ. అదిగో ఆ 4 ఇంట్లో వెనకాల షెడ్లో అద్దెకుంటున్నాం మేము. నా పేరు రామేశం అంటారు. మీ ఇంట్లో మందార పువ్వులు కోసుకుందామని వచ్చాను. అమ్మవారిని జపాకుసుమ భాస్రం అంటాం కదండి, అందుకని. దానికేం అభ్యంతరం? సలక్షణంగా తీసుకెళ్ళండి అన్నాను. బుట్ట నిండా పూలు తీసుకుని, అమ్మవారి ఆశీర్వచనం మీకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరోసారి నేనే రమ్మనమని ఆహ్వానించాను. మాటల సందర్భంలో ఆయనకి చెస్ ఆడడం వచ్చని తెలిసింది. అప్పటి నుంచి ఆయనే మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఏదో పత్రికల్లో వాటిల్లో మంత్రశాస్త్రం గురించి రాస్తూ ఉంటాడట. ఆయన భార్య ఇద్దరే కాబట్టి తృప్తిగా బతుకుతున్నారు. పిల్లలెక్కడో ఉద్యోగాల్లో ఉన్నారట. నా పరిధిలోకి వచ్చేవారెవరు నాతో అతి చనువు తీసుకున్నంతకాలం నేను మంచి స్నేహితుడిని. కానీ ఇంట్లో ఆడదిక్కు ఉండదు కదా అని పనివాడి చేత అతిగా కాఫీలు తెప్పించుకోవడం, నేను లేకపోయినా నా ఇంట్లో చొరబడి పేపర్లు వగైరాలు చదివేయడం, నా వస్తువులు వాడుకోవడం, లేకపోతే ఇంట్లో బాధ్యతలు తప్పించుకోవడానికి కోసమని రోజు 35 దినం మా ఇంట్లోనే పడి ఉండి మా ఇల్లు క్లబ్లాగా ఉపయోగించుకుని నాకు ప్రైవసీ లేకుండా చేయడం, ఇవి నేను భరించను. ఇటువంటి పరిచయస్తుల కన్నా ఒంటరితనమే బాగుంటుంది నాకు. కానీ రామేశం గారు వీటిలో ఏ అలవాటు లేనివాడు. టైమింగ్ మెయింటైన్ చేస్తాడు, తక్కువ మాట్లాడతాడు. ఆయన కాఫీ అలవాటు లేదు కాబట్టి బాధే లేదు. ఎప్పుడైనా నా బలవంతం మీద మజ్జిగ తీసుకునేవాడు. కానీ ఈయన కూడా నా రూల్స్లో అతి ముఖ్యమైన దాన్ని ఒకసారి అతిక్రమించాడు. కానీ దానివల్ల నాకు మరింత చేరువయ్యాడు. నాకున్న నియమాల్లో నన్నెవరూ అప్పు అడగకూడదు, నేను ఇవ్వను, ఇది ముఖ్యమైన నిబంధన. ఎన్నో సుఖాలు కాదనుకునే అవసరాలను కూడా మానుకుని పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బు చాలా సులభంగా అప్పు తీసుకునే వాళ్ళంటే భరించలేని కోపం నాకు. అలాగే నేను అడిగే పరిస్థితి నాకు రాకూడదనే పట్టుదల కూడా ఉంది. అటువంటి నన్ను రామేశం గారు భార్యను హాస్పిటల్లో చూపించాలని 400 అప్పు అడిగాడు. నేను ఇరకాటాన్ని పట్టాను. మీరు సందేహించద్దు బాబుగారు, మీ పరిచయాన్ని ఉపయోగించుకుంటాను అనుకోకండి. 24 గంటల్లో మీ డబ్బు పూల్లో పెట్టి తీసుకొచ్చిస్తాను అన్నాడు. ఇది మామూలు మాటే. సరే తప్పనిసరి ఇచ్చాను ఆయనకి. 4 లోపల తిట్టుకుంటూనే ఉన్నాను. మర్నాడు లేదు, 3వ నాడు ఆయన డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు. కంగు తినిపోయాను. మీ కొడుకులు పంపించారా అని అడిగాను. లేదు బాబుగారు, రుణం అంటే భయం నాకు. పునర్జన్మల మీద నమ్మకం ఉన్నవాడిని. ఈ రుణం నాకు జన్మబంధం నుంచి విముక్తినివ్వదు, అందుకని తీసుకోండి అన్నారు బతిమాలుతూ. నేను మాట్లాడలేదు. ఆ తర్వాత చెస్ ఆడేటప్పుడు ఆయన చేతికి ఉండే బంగారు ఉంగరం లేకపోవడం చూశాను. అప్పుడే కాదు, మరెప్పుడూ కనబడలేదు అది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థమైంది. కానీ నేనేం మాట్లాడలేదు. ఇదిగో, మనకు నమ్మకం ఉన్నా ఉండకపోయినా ఈ విధి, కర్మ, రుణం ఇవన్నీ నమ్మేవాళ్ళతో మనకు బోల్డ్ అంత సుఖం. సేవ చేసి మనకి వాళ్ళు కృష్ణార్పణం అనుకుంటారు. వాళ్ళకి మనం ఏదైనా చేస్తే రుణమైతేనే అనా పైసలతో తేల్చి లెక్కలు ఇస్తారు. ఇట్లాంటి చాందటుడే రామేశం గారు కూడా. అందుకే ఆయనతో స్నేహం కుదిరింది నాకు. ఏమయ్యారు మీరు? 20 రోజులుగా అయిపోలేరు ఆట కట్టిస్తూ అన్నాడు. మా మేనగోడలో ఒక పిల్ల పోయిందండి అన్నాను. అయ్యో, ఎంత పని జరిగింది? చెప్పరేమిటండి మరి? ఎలా? ఎప్పుడు? మొన్న మధ్య ఒక పిల్ల పెళ్లి జరిగినట్టుంది. అప్పుడే. ఆ పిల్లేనండి పోయింది. శివ శివ శివ, ఎలా జరిగిందండి? ఆయన గొంతులో కంగారు, ఆప్యాయత, వాటిల్లో నిజాయితీ ఉన్నాయి. మామూలు పరిస్థితులు ఆయన మరొక రకం వ్యక్తి అయితే డాక్టర్ సర్టిఫికెట్లు, హార్ట్ అటాక్ ఇవన్నీ చెప్పేవాడిని. ఆ స్థితిలో ఎందుకో రామేశం గారితో అబద్ధం చెప్పలేకపోయాను. పైగా ఆయన స్కాండల్ మాంగర్ కాదు, నిజాయితీపరుడు. మెల్లిగా అక్షరం ఆలోచించి చెప్పాను జరిగిన విషయం. అయ్యో పాపం, పిచ్చి పిల్ల, బతకలేక చచ్చిపోయి ఉంటుంది బాబుగారు అన్నారు ఆయన. ఒళ్ళు మండిపోయింది నాకు. ఎవరిని చూసినా అదే మాట.
బతకలేకపోవడం ఏమిటి అసలు నాన్సెన్సు. శుభ్రమైన తల్లి తండ్రి, బోల్డంత ఆస్తి, స్థితిపరుడు, హోదాగల మొగుడు, ఏది కావాలంటే అది తెచ్చిపెట్టే మనుషులు. ఏం గాడని చచ్చిపోవడానికి ఏం తక్కువైందని అదే చెడమడ బయటికి అనేసాను రామేశం గారితో. బాబుగారు, మీ దృష్టిలో అత్యంత విలువైనవి ఆ అమ్మాయికి అసలు లెక్కలేనివి కావచ్చు. ఇన్ని లౌకిక సుఖాలను వదులుకొని చచ్చిపోయిందంటే ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుందండి. పసిపిల్లైనా చాలా తెలిసిందై ఉంటుంది. నాకు మళ్ళీ కోపం వచ్చింది. పసిపిల్లట, చాలా తెలిసిందై ఉంటుందిట. లక్ష్మణం అదే మాట, ఏమీ తెలియని పిలక శాస్త్రులు అదే మాట. నా మేనగోడలు సుఖంగా కాలేజీలకు వెళ్తూ హాయిగా చదువుకుంటున్న పిల్లకు అనవసరమైన గొప్పతనాలు, లేనిపోని త్యాగాలు ఆపాదిస్తారేమిటి వీళ్ళంతా. ఏమీ కాదు, ఒళ్ళు పొగతో చచ్చిపోయింది అన్నాను కసిగా. బాబుగారు, కుర్చీ ఒక్కసారి తోసి నిలబడుతూ అన్నారు ఆయన. ఆయన ముఖంలో అంత కోపం ఈ నా 2 ఏళ్ల పరిచయంలో చూడలేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు ప్రతి ఒక్కటి గరిక్కపోసు కన్నా విలువ లేనిదిగా కనిపిస్తుంది. మీకు తెలుసా బాబుగారు, అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామో మరొకరికి అర్థం కాదు. నేనెవరినో తెలుసా? ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని. కేవలం ఒక కేంద్ర మంత్రితో వచ్చిన తగువులో ఆ క్షణాన రిజైన్ చేసేసాను. కారణం, నన్ను ఒక నేరానికి సాక్ష్యాధారం లేకుండా చేయడం కోసం ఫైల్ మూయించేయమన్నారు. అది అతి భయంకరమైన నేరం. దేశపు ఆర్థిక నైతిక వ్యవస్థల్ని కూర్చే నేరం. నేను ఉద్యోగం చేసే నా గవర్నమెంట్ అనే యంత్రాంగంలో ఒక ముఖ్యమైన తుప్పుమేకు మూలంగానే దేశము, దేశ క్షేమము కదిలిపోవడం భరించలేని నేను ఆయన నేరాన్ని బయటపెట్టి రిజైన్ చేశాను. నా జీతం ఆ కాలంలోనే 2000. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు 6000, 7000 జీతం ఉండాలి. కానీ ఎదురు తిరిగానని ఆ మంత్రి గారు నన్ను నానా బాధలు పెడతాడని నాకు తెలుసు. నా దేశం కోసం ఎదురు తిరిగిన నన్ను ప్రభుత్వానికి ద్రోహం చేసిన వాడిగా జమకట్టింది ఈ ప్రభుత్వం. ఆశ్చర్యం కదూ. అందుకే స్వతంత్రుడిగా వచ్చేసాను. ఆ తర్వాత నేను పడ్డ ఆర్థిక న్యూనత మీకు తెలియదు బాబుగారు. అయినా ఎంత దుఃఖంలోనూ కష్టంలోనూ కూడా నేను చేసిన పని తప్పు అని నా కంఠం మీద కత్తి పెట్టినా ఒప్పుకోను. నా ఆత్మగౌరవం ముందు ఈ ఉద్యోగాలు తృణప్రాయాలు. కాల రుద్రులా ఉన్నాడు ఆయన. కళ్ళు ఎర్రబడిపోయాయి. అవాక్కైపోయాను నేను. ఏం మనిషినా, ఏనాడు ఈ విషయం చెప్పలేదు నాకు. ఆయన చదువు ముందు, హోదా ముందు నేనెంత? నా కళ్ళల్లో భీతి, ఆశ్చర్యం ఆయన గమనించినట్టున్నారు. కొంచెం చల్లబడ్డాడు. కాబట్టి బాబుగారు, సులభంగా మాటలనేయకండి. అడ్జస్ట్ అయిపోవచ్చు, గాడెక్కి ఎదురు తిరుగుతారు, ఇలాంటి మాటలన్నీ ఒడ్డున ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. నేనేం మాట్లాడలేకపోయాను. ఏనాడు నేను పరిశీలించిన మేరలో ఉప్పలో ఆత్మగౌరవం బయటపడడం చూడలేదు. ఇంకా రమ కాస్త కజ్జా కొడితే అనుకున్న అయ్యేదాకా నిద్రపోయేది కాదు. కానీ మరి ఉమ్మ చేసిందేమిటి పని? చెస్ బోర్డుని తీక్షణంగా చూస్తున్నారు రామేశం గారు. ఇవాళకి ఎన్నో రోజు? 16. ఏదో లెక్కలు కట్టారు. అమ్మాయి పోయిన తిథి మళ్ళీ ఆయనే లెక్కలు కట్టారు. ఆలోచించారు, వేళ్ళు జాపారు, ముడిచారు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏమిటి మనిషి? జాతకరీత్యా అమ్మాయికి మార్కం రోజులే బాబుగారు. కాస్త ముందు ఈ జాతకం తెలిసినా ఈ ప్రయత్నం తప్పించగలిగే వాళ్ళమేమో. కానీ విధి. 2 చేతులు కట్టుకుని కళ్ళజోడు నుంచి సూటిగా చూస్తూ అన్నారు ఆయన. నాకు మతిపోయింది. ఏమిటి ఈయన ఉద్దేశం? మృత్యువుని తప్పిద్దామనా? అసలు ఆ మాట ఏమిటి? కొంప తీసిన పిచ్చివాడు కాదు కదా. ఏముంది, ఇంటలెక్చువల్ కెపాసిటీలు, పనికిరాని పరిజ్ఞానాలు ఎక్కువై పిచ్చివాళ్ళే అవుతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళు ఉపయోగించబడరు, మరొకరికి బాధ కలిగిస్తారు. కానీ కాసేపు అహంభావితో చెడు కూడా ఆడుకోవాలనిపించింది. ఏం చేసేవారు రామేశం గారు ముందుగా తెలిస్తే? మెల్లిగా తలెత్తి సూటిగా చూశారు ఆయన. ఈ మృత్యుగడియలు తప్పించగలిగే వాళ్ళేమో. అంతా ఆ తల్లి దయ ఉంటే ఆ తర్వాత 18 ఏళ్ళు ఢోకా లేకుండా బతికేది. నాకు అరికాలు మంట నెత్తికెక్కేసింది. ఎలా? కోపం అణుచుకుంటూ వ్యంగ్యంగా అడిగాను. ఎలా అంటే ఆ సమయంలో సరిగ్గా లేని గ్రహాలకు శాంతి చేసి దేవుని ప్రసన్నురాన్ని చేసుకుని ఆ కృపతో ఆపగలిగే వాళ్ళమేమో. కానీ కాలేదుగా. ఆ గొంతులో నిస్పృహ. సందేహం లేదు, ఈయనకి పిచ్చైనా ఉండాలి, లేదా నేను ఒక పిచ్చి విధవలాగానే కనబడుతూ ఉండాలి. అయినా నేను ఆయన వదలదలుచుకోలేదు. బాబుగారు, గ్రహాలు అవి ఆకాశంలో రూపుదాల్చి పీఠం వేసుకుని కూర్చుని ఏది ఈ మనుషులు ఇచ్చే తర్పణం కోసం, నైవేద్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయంటారు. పోనీ కాసేపు అది నిజమే అనుకుందాం. కానీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క మనిషి పనులే చూస్తూ ఉంటే మిగతా జనాభా గతి ఏమిటిట? అది సరే, ఒక్క ఇండియాలకైనా ఈ నమ్మకాలన్నీ
ఈ పేడంతా ప్రపంచంలో ఇవన్నీ ఏమాత్రం మన గ్యాంగ్ శుభ్రంగా బతికేస్తున్నారే, వాళ్ళని గ్రహాలేం చేయవా? బాగుందండి మీరు చెప్పేది. సమయం వచ్చింది, చచ్చిపోయింది, ఎటొచ్చి బలవంతంగా పోయింది, అదే కాస్త బాధ. అంతేగాని నృత్యునే మీరు ఆపగలిగితే బాబుగారు మీ ఇల్లు తిరణాలయ్యేది. ప్రపంచంలో చావు తప్పించుకుందామనుకోని వాడు లేడు. ఈ పిచ్చి మాటలు నాకు చెప్తే చెప్పారు కానీ ఇంకెవరి దగ్గర అనకండి. నిర్మోహమాటంగా నాకు అనాలనిపించింది 4 అన్నాను. నాకేం భయం, అంతగా అయితే రేపటి నుంచి రాడు అంతే. కానీ ఈ మాటలకు ఆయన బాధపడినట్లేదు, నా వెంకే చూస్తున్నారు. ఆ కళ్ళలో భావం చూడగానే నాకు మరీ మండిపోయింది. ఏదో కుర్రకుంక అల్లరిని తల్లి సహించినట్టు, పెద్ద ఆయన ఉడత పిల్లని చూసినట్టు చూస్తున్నారు. నాకు చిరువెత్తింది. ఏదో అనబోయేంతలో శంకరం గారు, మీరు నాస్తికుడా? మెల్లిగా అడిగారు. అంటే దైవశక్తి నాస్తి అనుకుంటున్నారా? మాట్లాడలేదు నేను. ఏమనాలి? అప్పుడప్పుడు తిరుపతి ఏది వెళ్ళొస్తూ ఉంటాను. శనివారం ఒక పూట ఉపవాసం ఉంటాను. మా ఆవిడ బతుకున్న రోజుల్లో సత్యనారాయణ వ్రతం అది చేసేవాళ్ళం. ఇప్పుడు అప్పుడప్పుడు దేవుడి గుడుగులని, అయ్యప్ప భజనలని ఏదో వచ్చినప్పుడల్లా 5-10 దానం చేస్తూ ఉంటాను. ఈ ప్రశ్న నన్ను ఇంత ఇరకాటన పడేస్తుంది అనుకోలేదు. నేను ఈ ప్రశ్న ఎప్పుడు వేసుకోలేదు. చెప్పండి. ఆయన గొంతు కంగమంది. కాదు, అవును, రెండును. అంటే అంటే నేనేదో శక్తి ఉందని నమ్ముతాను, అంతేగాని దాని చేతుల్లోనే అంతా ఉందని నేను అనుకోను. దానికి ఒక ఊహ కల్పించి మన ఊహను చూసి మరొకటిగా చూసి పైత్యంలో పడి ఇవన్నీ నేను నమ్మను. మరి అది మన శక్తే, దైవం ఎందుకు మధ్యలో? నిజమే, ఎందుకు? నేను ఆలోచిస్తే బలహీనత పడిపోతాన్ని. అన్నీ మన చేతిలో ఉన్నాయనుకోలేం కదా. కొన్ని సమయాల్లో మన ప్రయత్నాలు వ్యర్థం అవుతాయి. అప్పుడు విధి ఒకటి ఉందనిపిస్తుంది. అది సరే, మరి అది విధి అయినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించంగా, అది మార్చడానికి ప్రయత్నం కూడా చెయ్యం. అప్పుడు ఈ నమ్మకాలు, మొక్కుబళ్ళు, జాతరలు ఇవన్నీ అజ్ఞానులు అంత కానీ మనకెందుకుట? రమేశం గారు నవ్వు దాచుకుంటూ అన్నారు. నాకు మండింది. అలా కాదు, ఇప్పుడు నా చేతుల్లో లేదు ఈ పని. విధికి అనిపించినప్పుడు దేవుడు జ్ఞాపకానికి వస్తాడు. ఏదో మొక్కుకుంటాం. మొక్కుకున్నంత మాత్రాన అవుతుందని, ఈ రాతి బొమ్మలు వింటాయని కాదు. అదొక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. దాంతో మనకు కాస్త కొత్త ధైర్యం వస్తుంది, మన పని సులువవుతుంది. ఇంతకన్నా దేవుడి గురించిన కన్సెప్షన్ ఇంకేం లేదు. తేల్చి పారేస్తూ అన్నాను. అమ్మయ్య, ఇలా చెప్పగలగడం వల్ల నా ప్రాణం హాయిగా ఉంది. అయినా కొన్ని ప్రశ్నలు మనం ప్రశ్నించుకోనప్పుడు ఆచరిస్తాం, అర్థం ఆలోచించాం. వాచి ఎడం చేతికి ఎందుకు పెట్టుకోవాలి? అన్నం కుర్చొత్తునే ఎందుకు తినాలి? ఇవన్నీ ఎలాగో దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న కూడా నా వరకు అంతే మరి. కాబట్టి మన చేతుల్లో విషయం లేదని ఒకటి మాత్రం మీరు ఒప్పుకున్నారు. మీరు మాట్లాడే విధిని దారి మలచగల దైవం లేదా నమ్మకం ఒకటి ఉందన్నారు. అంతవరకు నిజమేనా? నేను దైవం ఉన్నాడని అనలేదండోయ్. ఆలోచన నాకు ధైర్యాన్ని ఇస్తుంది అంటున్నాను. మొండిగా అన్నాను. అంటే లేనిది ఉందని ఆత్మవంచన చేసుకుంటున్నారనమాట. మరి రాముడి ఫోటో, హనుమంతుడి ఫోటో ఇవన్నీ ఎందుకుట? అటు చూశాను. నిజమే, రాముడి ఫోటో ఇంటూ ఉంటే శాంతి అని మా ఆవిడ ఉంచింది. ఆవిడ పోయిన తర్వాత కూడా అలాగే ఉంచేశాను. అదెందుకు అందో ఆ మాట? హనుమంతుడి పటం అంటారు, ఒంటరిగా ఉంటాను, ఏదో గాలి ధూళి ఇవన్నీ రాకుండా వాయుపుత్రుడు కాపాడుతాడని అంటారు కదా. అందుకని రాముడు హనుమంతుడు ఉన్నాడనుకోండి, అయినా విడిగా ఉంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని. కానీ ఈ మాటలన్నీ బయటకంటే ఈ రామేశ్వరం గారు ఆత్మవంచన అంటారు. ఎలా? తీసేయండి ఫోటోల్ని. పోనీ నేను తీసేనా? గబాలను లేస్తూ అన్నారు. అయ్యో వద్దండి, అవి ఇప్పటివి కావు, గబాలను లేస్తూ అన్నాను. ఈ ముసలాడు అసలే తిక్క మనిషి, చేస్తాడు కూడాను. ఏమిటండి ఆ కంగారు? ఆఫ్టర్ ఆల్ క్యాలెండర్ బొమ్మలండి. మీరు ఫ్రేమ్ కట్టించారు కాబట్టి పటాలు అయ్యాయి. 3 రూపాయలు పెడితే మడి దొరుకుతాయి. లేస్తూ అన్నారు ఆయన. అలా కాదు, అది నేను రోజు దండం పెట్టుకునేది. అంటే దేనికి దండం? ఆ క్యాలెండర్గా. పోయిన సంవత్సరం ఈ బొమ్మలు వేసిన కంపెనీ వాడు ఈ సంవత్సరం అర్ధనగ్న సుందరులను వేశారు. కాబట్టి ఆర్టిస్టులోనూ క్యాలెండర్లోనూ దేవుడు లేడు. మరి మీ పూజ వరకిట? నాకు నమ్మకం ఉన్న అజ్ఞాత శక్తికి. అంటే అది వచ్చి క్యాలెండర్లో కూర్చుంటుందా? నా వరకు అంతే, మొండిగా అన్నాను. దానికేం పని లేదా? ప్రపంచం మొత్తం వదిలి మీ క్యాలెండర్లో కూర్చొని మిమ్మల్ని రక్షించడమైనా దాని పని? ఏమో, నాకు అలా మొక్కుకుని పెడుతుంటే అనుకున్న పనులు అవుతూ ఉంటాయి అంతే. ఓహో, అంటే మీ దృష్టి ప్రకారం సృష్టి శక్తో అజ్ఞాత శక్తో ఏదో ఎంత చీప్ అంటే మీ మాటలు విని మీ కోరికలు ఎట్టాటివైనా సరే తీర్చి, మీ కొబ్బరికాయలు మీ మొక్కుబడిలో ఆస్వాదించి మిమ్మల్ని రక్షించి మీ వెనకాలే వచ్చి మీ పనులు చేసి పెడుతుందన్నమాట.
ఇదేనా భగవంతుడు అంటే మీ కన్సెప్షన్? ఆయన మాటలు మంచు కత్తి తడిపిస్తున్నట్టున్నాయి. అలా అంటే ఏమో కానీ అయోమయంగా పడుతూ అన్నాను. మా బామ్మగారు చిన్నప్పుడు ఊరు వెళ్ళొస్తే చాలు రాసుల కొద్దీ అన్నం వండి నైవేద్యం చేసేది. ఎందుకంటే తనంత శ్రద్ధగా తను లేనప్పుడు ఎవరు పెట్టకపోవడం వల్ల దేవుడు పస్తు పడుకుంటాడట. ఇలా తింటూ పోతే పాపం ఆ దేవుడి గతి ఏమిటి? నవ్వొస్తుంది. నిజమే. కానీ నేను చేస్తున్న పని కూడా అలాంటిదేగా. రామేశం గారు చాలా రౌద్రాన్ని అణిచిపెట్టుకుంటూ అన్నారు. మీకన్నా నాస్తికులు కోట్ల రెట్లు నయను శంకరం గారు. వారి సంఘర్షణలో, పట్టుదలలో, మూర్ఖత్వాన్ని ఎదిరించి మూఢనమ్మకాలని ఎదుర్కొనే ప్రయత్నంలో నాకు సర్వేశ్వరుడు కనబడతాడు. మీరేం చేస్తున్నారు, ఎందుకు నమ్ముతున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకుండా సనాతనతత్వం కింద తలదాల్చుకుని దండం పెట్టి యాచించడం వక్కబడుతున్నంత సులభంగా అలవాటు చేసుకున్న మీకన్నా వాళ్ళంటేనే ముచ్చట. నాకు తెలిసిన భగవంతుడు తప్పకుండా ఇక్కడ లేడు. వాళ్ళ ప్రయత్నాల్లో, అన్వేషణలో తెలుసుకుందాం అనుకునే జ్ఞానంలో ఉన్నాడు. ఆయన గొంతులో ఆవేశం పట్టును తేలుతుంది. నాకంతా అయోమయంగా ఉంది. ఏమిటిదంతా? ఈయనేమిటి? ఈయన వాదన ఏమిటి? ఎక్కడికి ఇడుస్తున్నాడు నన్ను? అయినా ఉమగోలంతా వదిలేసి ఇదేమిటి? మళ్ళీ ఎత్తుకున్నారు రామేశం గారు. అరిషడ్ వర్గాలను అరికొట్టుకోవడానికి, పాపాన్ని పెరగనీయకుండా ఉండడానికి, సాధించే పని మీద ఏకాగ్రత కుదరడానికి, నీలో కొంత ప్రక్షాళన కలగడానికి ఏర్పడినవండి ఈ ముడుపులు, జాతరలు, నియమాలు. ఒక్కసారి సర్వేశ్వరాన్వేషణలో పడ్డ వ్యక్తి ఒక్కొక్క బంధాన్ని వేధించుకుంటూ పైమెట్టుకు రావడానికి ఏర్పడినవి ఈ శ్రమ, దమ నియమాదులు. అంతేగాని ఏదో ఎగ్జిబిషన్ చూసి వచ్చినట్టు దేవాలయానికి వెళ్ళి రావడం, ఏ అప్పదర్శనానికో 40 రోజులు నియమంగా ఉండి వెళ్ళొచ్చి విస్కీ బాటిల్ ఓపెన్ చేయడం, తద్వారా ఎన్ని అంశాల పుణ్యం మూట కట్టుకున్నామని ఆత్మవంచన చేసుకోవడం, ఇదంతా ఏమిటంటే భగవద్గీత తల కింద పెట్టుకుని నిద్రపోయి మోక్షాన్ని కోరుకోవడం లాంటిది. ఇదంతా అహం సంతృప్తి పడ్డానికి అంతే. ఇంతకీ ఏమిటంటారు మీరు? నాకు మాడున టపీమని నూనె అంటినట్టుంది. నేనేమంటానన్నది కాదు ముఖ్యం. నేనెప్పుడూ ఒకటే అంటాను. మీరేమంటారు అన్నది ముఖ్యం. ఆలోచించుకోకండి. బాగా ఆలోచిస్తే మీరు ఆచరించే ఆచారాలు, మీరు మొక్కుకునే మొక్కుబళ్ళు, మీ దిక్కుమాలిన ఊహలతో రూపొందించిన ఆ భయంకరమైన మూర్తి, ఇవన్నీ మీకే అర్థమవుతాయి. వస్తాను, టైం అయింది. మెల్లిగా లేచి పై ఉత్తరాయం దులుపుకుని వెళ్ళిపోయారు ఆయన. అటే చూస్తూ కూర్చున్నాను నేను. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్